పర్యటన అంటే కేవలం విహారం కాదు. పర్యటన వినోదంతో పాటు మానసిక తృప్తినిచ్చే అనుభవం. జంజెట్ మిలీనియల్స్ సాహసం, ఆత్మ పరిశీలన, ప్రకృతి ఆరాధన, సాంస్కృతిక ఆనవాళ్లు అన్నింటినీ కలగలిపి ఓ కొత్త అన్వేషణగా తమ పర్యటనను రూపొందించుకుంటున్నారు. సాంప్రదాయ పర్యటనల కన్నా ఈ టూర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. సంప్రదాయ పర్యటన అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది తీర్థయాత్రలు. పుణ్యస్థలాల సందర్శనే పర్యటనల ప్రధాన లక్ష్యంగా ఉండేది. అందులోనూ మధ్యతరగతి ప్రజలు ఈ తీర్థయాత్రలకు కూడా నిర్దిష్ట వయసును నిర్ధారించుకునేవారు. పిన్న వయసులో బరువు బాధ్యతలు, సంసారాన్ని ముందుకు తీసుకెళ్లడం లాంటి వ్యవహారాలుంటాయి కాబట్టి ఆ వయసు తీర్థయాత్రలు అనువైనవి కావని భావించేవారు. పిల్లలు పెద్దయ్యాక, వారిని ఓ దరికి చేర్చాక, అంటే 50 ఏళ్లు పైబడిన తర్వాతే ఇలాంటి విషయాలను బుర్రలో రానిచ్చేవారు. ఇలాంటి పర్యటనల్లో ఆత్మతృప్తి కన్నా దైవభక్తే హెచ్చుగా కనిపించేది. తరం మారుతున్నా కొద్దీ, సమాజ స్వరూపం మారుతున్నా కొద్దీ పర్యటనల అర్థం, అంతరార్థం పూర్తిగా మారిపోతున్నాయి. ఇటీవల ఓ సర్వే ప్రకారం నవయువతలో దాదాపు 70% మంది అనుభవాత్మక పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో 60% మంది కేవలం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికే టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇక 45% మంది పర్యావరణ హిత టూరిజాన్ని ఎంచుకుంటున్నారు. జెన్జెడ్ మిలీనియల్స్ టూర్ ప్రదేశాలు కూడా చాలా చూజీగా ఉంటున్నాయి. వర్చువల్ లైఫ్ కు పూర్తిగా అలవాటు పడిపోయిన నేటి యువతరం ఆ ప్రపంచంలోని ఆనందాలకే ప్రాధాన్యమిస్తోంది. అంటే పర్యటన వ్యక్తిగతంగా కన్నా వ్యక్తీకరణంగానే ఉండాలని కోరుకుంటోంది. ఫేస్బుక్, ఇన్స్టా తదితర సోషల్ మీడియా వేదికలపై తాము పర్యటించిన ప్రాంతాలను, ఫోటోలను, అందులోని సెల్ఫీలను షేర్ చేసుకోవడం వీరి అతిపెద్ద ఫ్యాంటసీగా మారిపోయింది. ఉదాహరణకు గోవా పర్యటననే తీసుకుంటే నేటి యువత గోవా అంటే బీచ్ ప్లస్ పార్టీ ప్లస్ వెకేషన్ అంటోంది. ఏటా గోవాను 80 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటే వారిలో యువత వాటా 55%గా ఉంటోంది. అక్కడ కూడా బీచ్ పార్టీలు, డిజిటల్ నోమాడ్ కెఫేలు కోరుకుంటున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వర్క్ ఫ్రం బీచ్ లాంటి సరదా కాంబినేషన్లు కావాలనుకుంటున్నారు. గోవా తర్వాత లద్దాఖ్ నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న పర్యాటక ప్రదేశంగా చెప్పొచ్చు. సాహసోపేత ప్రయాణం, మానసిక ఉద్వేగాలకు ఊపిరిపోసే లద్దాఖ్ అంటే చాలు యూత్ పడి చచ్చిపోతున్నారు. ఏటా పర్యాటకుల్లో దాదాపు 40% మంది యువతీ యువకులే ఉంటున్నారు. ఎందుకు లద్దాఖ్ అంటే యూత్ ఇష్టపడుతోంది అంటే ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్, అద్భుతమైన బైక్ ట్రిప్లు, మొనాస్టరీలు ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. సెల్ఫ్ డిస్కవరీకి లద్దాఖ్ హాట్ స్పాట్ గా చెబుతున్నారు. ఇలాంటి క్రేజీ స్పాట్లను చూసి తీరాలని జెన్జెడ్ మిలీనియల్స్ తరం అభిలాషిస్తోంది. బాలి, దీన్ని ఇప్పుడు డిజిటల్ నోమాడ్స్ స్వర్గధామంగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఏటా అంతర్జాతీయ యువ పర్యాటకులు 60% పైగానే సందర్శిస్తున్నారు. ఇక్కడ యోగా, రిట్రీల్స్, విల్లా స్టేలు యువత కోరుకునేలా ఉంటాయి. బాలి ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ కు హాట్ ఫేవరెట్ ప్లేస్ గా ఉంటోంది. అలాగే రైగ్జావిక్, నార్థర్న్ లైట్స్ అనుభవం కోరుకునేవారు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ అరోరా బోరియాలిస్, ఐస్ గ్లేసియర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం కోరుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. జెన్జెట్ మిలీనియల్స్ అభిరుచులు ఇంతగా ఎందుకు మారిపోతున్నాయి? గతంలో యాత్రలంటే రామేశ్వరం, తిరుపతి, జ్యోతిర్లింగాలు ఇలా కొండవెట్టి చేంతాడంత జాబితా ఉండేది. ఆహ్లాదకర పర్యటనలు అంటే ఊటీ, కొడైకెనాల్, డార్జిలింగ్ ఈ పేర్లే వినిపించేవి. మరి ఇప్పుడెందుకు ఇలా మారిపోయింది? నిత్యం రద్దీతో, రణగుణ ధనులతో ఉన్న ప్రధాన ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రదేశాలపైనే నవతరం ఎక్కువగా మొగ్గు చూపుతోంది. కేవలం చూశామా వచ్చామా అని కాకుండా ఆ ప్రాంత సంస్కృతి, ప్రకృతి, ప్రజల ఆచార వ్యవహారాలను లోతుగా తెలుసుకోవాలన్న ఆకాంక్ష బలీయంగా ఉంటోంది. ఖచ్చితంగా ఈ మార్పు పర్యాటక, పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పెను మార్పులను తీసుకొస్తుంది. అలాగే యువత సందర్శించే గమ్యస్థానాల సహజ సౌందర్యం, అక్కడి సాంస్కృతిక వారసత్వం విస్తృత గుర్తింపు పొందుతాయి. యువత ట్రావెల్ ట్రెండ్ శాతాలను పరిశీలిస్తే చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా ఉంటోంది. సోలో ట్రావెల్ 42%, బడ్జెట్ ట్రావెల్ 58%, ఎకో టూరిజం 45%, డిజిటల్ నోమాడ్ ట్రావెల్ 33%, అడ్వెంచర్ టూరిజం 50% ఇలా ఉన్నాయి. అన్నిటికీ మించి జెన్జెడ్ లో సోలో ట్రావెల్ ట్రెండింగ్ గానే కాదు, ట్రెడిషన్ గా కూడా మారుతోంది. మరి ఎందుకు యువత కొత్త అనుభవాల వైపు మొగ్గు చూపుతోంది అంటే చాలా కారణాలే ఉన్నాయని చెప్పాలి. సోషల్ మీడియా ప్రభావం ప్రధానమైంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ కోసం ఫోటోలు బాగుండాలి అన్న కాన్షియస్ ట్రావెల్ మొత్తం వెంటాడుతుంది.
మారుతూనే ఉంటుంది. ఇక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి నేచర్, యోగా, స్పిరిచువల్ ట్రిప్స్ ను ఎంచుకుంటున్నారు. చూసారుగా, జన్జెట్ మిలీనియల్స్ కు పర్యటన అంటే ఒక జీవితకాల అనుభవం. బీచ్ల నుంచి మంచు కొండల వరకు, ఆధ్యాత్మికత నుంచి అడ్వెంచర్ వరకు వారు చేసే ప్రయాణం అదో వ్యక్తిత్వ అన్వేషణ ప్రయోగం.